ఈ అపవాది యొక్క తంత్రములన్నీ వెర్రగొట్టుట కొరకు నోవాహు భార్య, నోవాహు పిల్లలు దేవుని మాట వినడం ప్రారంభించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరి మాట వినడం ప్రారంభించారు? దేవుని మాట వినడం ప్రారంభించారు. అవ్వ ఆదాములు పొరపాటునో గ్రహపాటునో శరీరతత్వాన్ని బట్టో అపవాది మాట ఆలకించి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయారు, దేవుని దీవెన కోల్పోయారు, దేవుని ప్రత్యక్షత కోల్పోయారు. వీళ్ళు కోల్పోయినటువంటి ప్రత్యక్షత తిరిగి నోవాహు కుటుంబం పొందుకుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వినుటను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీళ్ళు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేచి నిలబడి బలహీనతగా ఉన్నటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎదురుగా నిలబడి వారి కంఠ స్వరము పరమందు వినబడేటట్లుగా మొరపెట్టారు. ఆయనకు వినబడేటట్లుగా అరిచారు, ఆయనకు వినబడేటట్లుగా కేకలు పెట్టారు, ఆయనకు వినబడేటట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా అర్థమయ్యే రీతిలో దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు చెప్పిన మాట విన్నారు, అద్భుతాన్ని చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.